पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। వంద పడకల ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుపేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించాలని చెప్పని
ఒక లక్ష్యం తీసుకుని ఇంతకుముందే కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అన్ని వాటిని పరిశీలించిన తర్వాత దాని కొనసాగింపుగా సమావేశం తదుపరి సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి అవసరమైనటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా సిటీ స్కాన్ను ఉపయోగించే విధంగా, ఇంకా రేడియాలజిస్ట్ సంబంధించిన డాక్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి వారందరికీ ఆ పరీక్ష అవసరం కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పిన ఒక నిర్ణయం సిటీ స్కాన్లు చేయాలని చెప్పని మరి ఈనాడు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ద్వారా అందివ్వడం జరిగింది. తదుపరి ఇక్కడ పోస్ట్ మార్టం గది ఉన్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి యావత్తు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎవరైనా అకాల మరణం పొందినా, యాక్సిడెంట్ జరిగినా, ఇతరత్ర మరణాలు జరిగినప్పుడు పోస్ట్ మార్టం తప్పనిసరి అన్నప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పోతున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని గత సమావేశంలో పోస్ట్ మార్టం ఇక్కడ ప్రారంభం చేయాలని చెప్పని అనుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక నుండి వేములవాడ ప్రాంతం, వేములవాడ సబ్ డివిజన్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైనా మరణాలు సంభవించి, యాక్సిడెంట్ సంభవించి పోస్ట్ మార్టం అవసరం ఉన్నటువంటి దాన్ని కూడా వేములవాడలో చేయాలని చెప్పి సమావేశంలో ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. 3-4 రోజుల లోపల ఇక్కడ కార్యక్రమాలు జనరల్గా అలాంటివి జరగొద్దని కోరుకుందాం భగవంతుడు. కానీ ఏదైనా అత్యవసర తప్పని పరిస్థితుల్లో పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు వేములవాడలో పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి సేవలు ఈ వారంలోనే ప్రారంభం చేయాలి. 3-4 రోజులు వారంలో ప్రారంభం చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తుందని చెప్పని డాక్టర్ సూచన మేరకు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జరిగింది. బ్లడ్ బ్యాంక్ కూడా వీలైనంత తొందరలో వేములవాడలో ఏర్పాటు చేసి ఎవరికైనా అత్యవసర వేళల్లో బ్లడ్ కావాలనుకుంటే ఇవ్వడానికి కోసం బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టయితే ఎవరైనా దాతల ద్వారా తీసుకొని ఇవ్వడానికి కోసం కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ప్రసూతి విభాగాన్ని కూడా గతంలో లాగానే మరి ఇంకా మెరుగైన గైనకాలజిస్ట్ డాక్టర్ పెంచలయ్య గారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంకా చాలామంది సీనియర్ డాక్టర్ పేరున చాలామంది రావడం, వసంతరావు గారు ఉన్నారు, ఇంకా ఇప్పటికే సంతోష్ గారు పిఆర్ఓ ఇప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వచ్చారు. కాబట్టి ప్రసూతి విభాగాన్ని కూడా మెరుగుపరిచి వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అందించాలని చెప్పని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి సేవలు కూడా గతంలో లాగా ఇంకా మెరుగైనటువంటి చికిత్సా విధానాన్ని, మోకాళ్ళ చికిత్సను ఇక్కడ మనం అనేక మంది చేసాం, దాన్ని కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగించిన కార్యక్రమం. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్స్ అన్ని విభాగాలు జరిగిన క్రమంలో ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఒక 4-5 రోజులుగా ఒక ఇబ్బందికర వాతావరణం కూడా అది కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ డాక్టర్లు రావడం, అన్ని సంబంధిత డాక్టర్లు ఈ మెరుగైనటువంటి విధానం చికిత్సలో అందించడంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ ప్రాంతం ఉన్నటువంటి మరి అనారోగ్యం బారిన పడి జ్వర పీడితులుగా ఇతరత్ర అనారోగ్య శరీరానికి సంబంధించి ఏ సమస్యలున్నా ఈ 100 పడకల ఆసుపత్రిలో వచ్చి ఆ ఆరోగ్యవంతులుగా వెళ్ళడానికి కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత సూపరింటెండెంట్ గారికి లేదంటే మా దృష్టికి లేదంటే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.